హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో ఈ వీడియోలో నేను కౌశల్యంలో ప్రొఫైల్ అప్డేట్ చేసుకోమని చెప్పి చాలా మందికి వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి కదా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రిజ్యూమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి మినిమం 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చాలామందికి కౌశల్యం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోండి, మీ రెజ్యూమ్ని అప్డేట్ చేసుకోండి అని చెప్పి 2-3 మెసేజ్లు అయితే వాట్సాప్లో వచ్చాయి. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మెసేజ్లు వస్తున్నాయి. ఎగ్జామ్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఈ విధంగా వాట్సాప్ మెసేజ్లు అయితే వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఎప్పుడు కంప్లీట్ చేశారు ఇక్కడ చూడండి, డియర్ యువర్ నేమ్ వస్తుంది. ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేశారో గ్రేట్ జాబ్ అండ్ రీసెంట్ అసైన్మెంట్ డన్ ఆన్ 29th 12th అని వాళ్ళ డిస్టిక్ వాళ్ళు ఎక్కడ రాశారు. తర్వాత ఇక్కడ చూడండి, టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ విత్ ఎంప్లాయర్స్ ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ విత్ వెల్ స్ట్రక్చర్డ్ రెజ్యూమ్ అని చెప్పి ఇచ్చాడు. కింద ఒక యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చారు. సో మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో. అలాగే తర్వాత కింద ఒక జీమీట్ లింక్ ఇచ్చారండి. మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే ఇక్కడ 11 AM నుంచి 5 PM వరకు ఎవ్రీడే దీంట్లోకి జాయిన్ అయితే అక్కడ కూడా హెల్ప్ చేస్తారు. మీరు రెజ్యూమ్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఆ విధంగా అయితే హెల్ప్ చేస్తారు. సో మనకి ఇలాగ వచ్చాయండి చాలామందికి. చూడండి ఇక్కడ 2 స్క్రీన్ పైన చూపించాను మెసేజ్లు ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి, ప్రొఫైల్ అనేది కౌశల్యం వెబ్సైట్లో ఏ విధంగా అప్డేట్ చేసుకుంటే అన్నీ కంప్లీటెడ్ వస్తాయి. పెండింగ్ అనేది చాలా మందికి ఉంటుంది వెబ్సైట్లో. సో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోకి మినిమం 1000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాం. సో ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి వీడియోను. అలాగే పక్కన హైప్ పాయింట్స్ ఉంటుందండి, హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి మీకు వీడియో కానీ నచ్చితే. ఓకే, ఫస్ట్ అయితే మనం కౌశల్యం వెబ్సైట్లోకి లాగిన్ అవుదాం. సో ఇలాగ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ ఇక్కడైతే అన్నీ కంప్లీటెడ్ అని వస్తుంది. చాలామందికి ఇక్కడ కంప్లీటెడ్ రావట్లేదు. సో ఇక్కడ కంప్లీట్ రాకన్నా ఈ 2 మాత్రం కంప్లీటెడ్ వస్తున్నాయి. ఇక్కడ మాత్రం ప్రొఫెషనల్ ఇన్ఫో అండ్ సర్టిఫికేషన్ దగ్గర పెండింగ్ వస్తుంది. సో మీరు చాలామంది చెక్ చేసుకోండి, ఎవరికైతే ఇవన్నీ కంప్లీట్ చేసినా కూడా ఇంకా ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే కామెంట్ చేయండి. ఈ విధంగా మీకు ఇవన్నీ ఈ ప్రొఫైల్లో అన్నీ కంప్లీటెడ్ రావాలి. అలా చేసినా కూడా మీకు ఎవరికైనా అలా ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనే మెసేజ్ వచ్చింటే కామెంట్ చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం అయితే రాదు, ఎందుకంటే ఇక్కడ చాలామందికి ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర సర్టిఫికేషన్ దగ్గర పెండింగ్ ఉంటుంది. సో ఈ 2 మాత్రమే కంప్లీటెడ్ ఉంటాయి, ఈ 2 పెండింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆ విధంగా మెసేజ్లు వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కంప్లీట్ ఉన్నాయి. ప్రొఫెషనల్ ఇన్ఫో, ఎడ్యుకేషన్ ఇన్ఫో, ప్రొఫెషనల్ ఇన్ఫో అండ్ పర్సనల్ ఇన్ఫో అన్నీ కంప్లీట్ ఉన్నా కూడా ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్కంప్లీటెడ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెజ్యూమ్ ఈజ్ మిస్సింగ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కంప్లీటింగ్ కోర్ సెక్షన్ విల్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ విజిబిలిటీ ఉంది. ఇక్కడ అన్ని కంప్లీట్ వచ్చినా కూడా ఇంకా రెజ్యూమ్ని మాడిఫై చేయమని అడుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డౌన్లోడ్ రెజ్యూమ్ కొడితే అవి ఆటోమేటిక్గా ఇక్కడ ఏవైతే పెట్టామో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ ఇది కూడా ఉండాలి. ఇక్కడ వెరిఫికేషన్ స్టాటస్ దగ్గర చాలా మందికి ఇక్కడ పెండింగ్ ఉంది. సో ఇది వెరిఫైడ్ అని రావాలి. సో ఇది కూడా ఇష్యూ ఉంది. ఇప్పుడు నేను 1 by 1 చూపిస్తాను, ఏ విధంగా కంప్లీట్ రావాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ సో నేను పర్సనల్ ఇన్ఫో దగ్గరికి వెళ్తున్నా. పర్సనల్ ఇన్ఫో దగ్గర చూడండి. సో ఇక్కడ మన డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మన పర్సనల్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఒకటి ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ సమ్మరీ అనేది రాయాలి మీరు. సో ఇక్కడ నేను సర్టిఫైడ్ సేల్స్ ఫోర్ డెవలపర్, ఐ హ్యావ్ డన్ సేల్స్ ఫోర్ సిఆర్ఎం అని ఇలా రాశాను. సో మీరు కూడా ఇక్కడ ఎడిట్ బేసిక్ ఇన్ఫో దగ్గర క్లిక్ చేసి, సో ఈ పార్ట్ అనేది ఇక్కడ చూడండి 1000 వర్డ్స్ ఇచ్చారు, ఇంకా రాయాలి. ఇంకా దీని గురించి ప్రొఫెషనల్ సమ్మరీ గురించి ఇక్కడ 1000 వర్డ్స్ ఉన్నాయి. నేను జస్ట్ 100 వర్డ్స్ మాత్రమే రాశాను అనమాట. సో మీరు ఇంకా ఇక్కడ 1000 వర్డ్స్ అంటే చాలా, అంటే మీరు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు, లైక్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఇంకా డీటెయిల్గా రాయొచ్చు. నేను ఊరికే శాంపుల్ కోసం రాశాను ఇది. సో ఇక్కడ మీరు దీన్ని చాట్ జీపీటీ యూస్ చేసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ యూస్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చుకొని రాసుకోండి. చాట్ జీపీటీలో మీకు ఇంకా రాసేదంటే రెజ్యూమ్ ఎవరైతే బిల్డ్ చేస్తే ఇలా ప్రొఫెషనల్ సమ్మరీ ఇవ్వాలంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది అక్కడ ఇవ్వండి. సో ఇంకా చాట్ జీపీటీ అనేది ప్రాంప్ట్ అనేది ఇస్తుంది, చాలా ప్రొఫెషనల్గా ఇస్తుంది. మీరు చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి.
ఇలాగా మీరు ప్రొఫెషనల్ సమ్మరీ 100 వర్డ్స్ 1000 వర్డ్స్ ఉంది. మీరు ఇంకా రాయండి మీ స్కిల్స్ ఏంది, ఆ, మీ స్కిల్స్ జాబ్ ప్రిఫరెన్స్లో పెట్టారు కదా స్కిల్స్, అవన్నీ రాయండి. ఇక్కడ ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ జాబ్ ఇప్పుడు ప్రొఫెషనల్ ఇన్ఫో రాసే దగ్గర నేను ఏం చేస్తానంటే డాష్బోర్డ్లోకి వెళ్ళి, సో ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గరికి రండి. ఇక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర మీరు జాబ్ వెరిఫైడ్ స్కిల్స్ ఉంటాయి కదా, ఈ వెరిఫైడ్ స్కిల్స్ అనేటివన్నీ కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వండి. చాట్‌జిపిటి ప్రాంప్ట్ ఇవ్వండి. స్కిల్స్ అని చెప్పి ప్రాంప్ట్ ఇవ్వండి. మీకు ఎగ్జామ్ రాసిన వాళ్ళు వెరిఫైడ్ స్కిల్స్ ఉంటాయి కదా, రైట్ ప్రొఫెషనల్ సమ్మరీ అండర్ 1000 వర్డ్స్ అని చెప్పి ప్రాంప్ట్ ఇవ్వండి. సారీ 100 వర్డ్స్ పడింది, 1000 వర్డ్స్. సో ఇక్కడ మీరు ఏదైతే ఉంటుందో ఇక్కడ 1000 వర్డ్స్ అని చెప్పి మీరు ఇవ్వండి అండర్. సో ఇక్కడ ఇస్తుంది మీరు ఏవైతే ఇప్పుడు స్కిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేశారు కదా, ఎవరికైతే ఇది తెలియదో, సో మీరు ఈ విధంగా చాట్‌జిపిటిలోకి వెళ్ళి మీ స్కిల్స్ కొంచెం బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ప్రొఫెషనల్ సమ్మరీ అనేది ఎంత వచ్చింది చూడండి. సో ఇక్కడ 1000 వర్డ్స్లో ఇంత వచ్చింది నాకు. సో ఈ విధంగా మీరు దీన్ని కాపీ చేసుకోండి. ఈ ప్రొఫెషనల్ సమ్మరీ ఉంది కదా ఇక్కడ, ఈ పార్ట్ మన ఇందాక ఇక్కడ డాష్ పార్ట్లో ఈ వెరిఫైడ్ స్కిల్స్ నేను కాపీ చేశాను. వెరిఫైడ్ స్కిల్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గరికి వెళ్ళండి. సో ప్రొఫెషనల్ ఇన్ఫోలో ఎడిట్ బేసిక్ ఇన్ఫో దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రొఫెషనల్ సమ్మరీ ఉంది కదా, ఇది కంపల్సరీ మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ మన రెజ్యూమ్ అనేది దీనిపైన ఉంటుంది ప్రొఫెషనల్ ఇన్ఫో, ఇక్కడంతా కాపీ చేసుకోండి. ఇక్కడ వచ్చింది నేను యాజ్ ఇట్ ఈస్ మొత్తం 1000 దాకా వచ్చింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసు చూద్దాం, 1000 వచ్చింది. సో అండర్ 1000 లెటర్స్ వచ్చింది. నేను కాపీ చేస్తున్నా మ్యాక్సిమం, చూద్దాం. సో ఇక్కడ వచ్చింది చాట్‌జిపిటి ఇచ్చిన ప్రాంప్ట్ యూస్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర ఉంది కదా, సో ఇక్కడ నేను ఇక్కడ వచ్చిన చాట్‌జిపిటిలో వచ్చిన మొత్తం వాల్యూని ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చి రాస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ చేద్దాం. సో ఇక్కడ 998 వర్డ్స్ వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు తర్వాత మీ లాంగ్వేజెస్ కూడా యాడ్ చేయండి. ఇక్కడ సిఈఎఫ్సిఆర్ అంటే మన కమ్యూనికేషన్ వచ్చిన స్కోర్, ఇది సిఈఎఫ్సిఆర్ అంటే యాజ్ పర్ సిఈఎఫ్సిఆర్ ప్రకారం మన కమ్యూనికేషన్లో మనకి ఏ1 ఏ2 బి1 బి2 సి1 సి2 వచ్చాయి కదా అవి. తర్వాత మీకు లింక్డ్ ఇన్ యూఆర్ఎల్ ఇవ్వండి. తర్వాత మీకు ఏదైనా ప్రాజెక్ట్ చేసింటే గిట్ హబ్ది ఇవ్వండి. తర్వాత మీకు లాంగ్వేజెస్ కూడా యాడ్ చేయండి, ఇంకా మీకు ఏవైతే తెలుసో సో లాంగ్వేజెస్ కూడా యాడ్ చేయండి మీకు ఏవైతే తెలుసున్నాయి. ఈ విధంగా అందరూ ప్రొఫెషనల్ సమ్మరీ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను కదా ఏ విధంగా అప్డేట్ చేయాలని, ముందు చూడండి. ఎవరైతే స్కిప్ చేసి ఉంటారో ఈ ప్రొఫెషనల్ సమ్మరీ అనేది నేను చాట్‌జిపిటి యూస్ చేసుకొని మన స్కిల్స్ని కొన్ని బేసిక్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి నేను అక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ విధంగా ప్రొఫెషనల్ ఇన్ఫోని ఇచ్చి దీనిపైన సేవ్ కొట్టండి. ఇది కంపల్సరీ చేసుకోవాలి అందరూ. సో సేవ్ చేంజెస్ కొట్టండి. సో ఇప్పుడు ప్రొఫెషనల్ ఇన్ఫో అనేది ఈ విధంగా చేంజ్ అయింది. తర్వాత లాంగ్వేజెస్ కూడా అప్డేట్ చేసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏం అప్డేట్ చేయాలి. సో ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర మనం అది అప్డేట్ చేసాం. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఎడ్యుకేషన్లో సో సపోజ్ మీరు ఎక్కడ కంప్లీట్ చేశారో అది యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ యాడ్ చేయండి డాక్యుమెంట్స్లో. సపోజ్ మీకు ఓడి ఉంటుంది కదా, మీరు హైయెస్ట్ ఏదైతే ఉంటుందో పీజీ చేసినా ఇంకేదైనా డిప్లొమా చేసినా ఆ సర్టిఫికేట్లు అనేది యాడ్ చేయండి. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను ఐఐటి దాంట్లో డేటా సైన్స్ది డిప్లొమా చేస్తున్నాను ఆన్లైన్లో. ఇక్కడ నేను యాడ్ చేయలేదు చూడండి, జస్ట్ డాక్యుమెంట్స్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. ఇక్కడ ఎడిట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఏమేమి అడుగుతుంది, మీరు ఎక్కడ చదువుతున్నారు, ఆ డిగ్రీ ఏంటి, ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నారు, ఎప్పుడు అయిపోతుంది. తర్వాత ఇక్కడ మాక్ లిస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ మార్క్ షీట్ నేను అప్లోడ్ చేయలేదు, జస్ట్ పెట్టాను. సో ఇక్కడ మీకు నా ఆల్రెడీ నాది బీటెక్ ఉంది కాబట్టి ఇది ఎక్స్ట్రా అనమాట. ఎవరైతే 2 చేసేవాళ్ళో మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకోండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, నేను సెకండ్ది యాడ్ చేశాను. సో మీ కాలేజ్ నేమ్ ఏంటి, మీ స్పెషలైజేషన్ ఏంటి, మీ సిజిపి ఎంటర్ చేయండి. తర్వాత స్టార్టింగ్ ఇయర్, ఎండింగ్ ఇయర్ అండ్ మార్క్ లిస్ట్.
ఓకే. ఎడ్యుకేషన్ దగ్గర మీరు మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయండి. అలాగే ఓడి కూడా అప్లోడ్ చేసుకోండి. నో ఇష్యూ. సో ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్లో. ఓకే, ఇది చెక్ చేసుకోండి అందరూ. నెక్స్ట్ థర్డ్ది ప్రొఫెషనల్. సో ఈ ప్రొఫెషనల్లో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి ఎవరైతే రాయబోతున్నారో, ఇప్పుడు జనవరి 2, 3 అలా వచ్చుంటే మీరు వెంటనే ఈ జాబ్ రిఫరెన్స్ దగ్గర ఈ ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి. ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఎన్ని వెరిఫై అయినాయి, కొన్ని మాత్రం వెరిఫై. అంటే ఇక్కడ అన్ని అన్ని అది ఒక సేమ్ ఎగ్జామ్లో వెరిఫై చేయలేకపోయారు కాబట్టి కొన్ని ఇప్పుడు చూడు, ఇవన్నీ అన్రిలేటెడ్ స్కిల్స్. సో ఇవన్నీ డిలీట్ చేసుకోండి. ఇప్పుడు అన్రిలేటెడ్గా ఉంటాయి, ఇప్పుడు కొన్ని ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా యాడ్ అయిపోతున్నాయి అన్రిలేటెడ్గా. వీటిని మీరు డిలీట్ చేసుకోండి. ఎగ్జామ్లో చాలామందికి ఎగ్జామ్ అనేది టఫ్గా, ఎందుకంటే ఇవి అన్రిలేటెడ్ స్కిల్స్ కదా, దానివల్ల టఫ్ ఉంటుంది. మీరు అన్రిలేటెడ్ స్కిల్స్ని డిలీట్ చేసుకోండి. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి. తర్వాత మీరు ఇది జాబ్ రిఫరెన్సెస్ ఉంది కదా, ఇది మీరు ఇమీడియట్గానా లేదా ఎంత టైంలో మీరు జాబ్కి అవైలబుల్ అవుతున్నారని చెప్పి మెన్షన్ చేయండి. ఇది కూడా ఈ జాబ్ రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేయండి. తర్వాత మీరు యాక్టివ్లీ లుకింగ్ ఫర్ జాబ్ అని చెప్పి పెట్టుకోండి. తర్వాత ఓపెన్ టు రీలొకేషన్ ఇది కూడా పెట్టుకోండి, రెండు కూడా. సో ఇప్పుడు మీరు ఏ లొకేషన్లో జాబ్ వచ్చినా, సపోజ్ హైదరాబాద్లో వచ్చినా, బెంగళూరులో వచ్చినా, ఇంకెక్కడ చెన్నైలో వచ్చినా సరే, మీరు వెంటనే వెళ్ళేదానికి సిద్ధంగా అని చెప్పి ఓపెన్ టు రీలొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇది అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే వాళ్ళకి మాత్రం అయితే మాకు రిమోట్ జాబ్ కావాలంటే ఇది పెట్టకండి. సో ఎవరికైతే ఇమీడియట్గా జాబ్ కావాలి, మేము కంపెనీకి వెళ్ళి కూడా చేసుకుంటామంటే మాత్రం ఓపెన్ టు రీలొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అండి, మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేసినా మీకు అంటే ఇప్పుడు నాన్ ఐటీలో కూడా మీరు వర్క్ చేసింటే అవన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ. తర్వాత మెయిన్ ఇప్పుడు ఈ కంపెనీలో వర్క్ చేశారు కదా, మీరు ఆ రోల్స్ అండ్ ఇక్కడ నేను కంపెనీ యాడ్ చేస్తాను కాబట్టి ఈ కంపెనీలో నా రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తే ఆ కంపెనీలో నీ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, కీ అచీవ్మెంట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి అంతా కంప్లీట్ ఉన్నా కూడా ఇక్కడ ఇవంతా సమ్మరీ ఎంటర్ చేయకపోవడం వల్ల మనకి ప్రొఫైల్ అనేది క్రిటికలీ ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ కూడా ఇది కూడా ఎంటర్ చేయాలి. జాబ్ ఎవరైతే వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తారో ఆ కంపెనీని సమ్మరీ కూడా ఇవ్వాలి. మీరు మీ రోల్ సపోజ్ మీరు నాన్ ఐటీ జాబ్లో చేశారు, హెచ్ఆర్ కానీ ఇంకేదైనా సరే, ఏ చేసినా సరే ఆ జాబ్ గురించి, ఆ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ కీ అచీవ్మెంట్స్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత మీరు చాలామంది డౌట్ అంటే ఇక్కడ ఎక్స్పీరియన్సెస్లో మేము ఏమేమి పెట్టుకోవచ్చు, ఇంటర్న్షిప్ చేసాం అది కూడా పెట్టుకోవచ్చా అంటారు. ఇంటర్న్షిప్ చేసింటే ఎక్స్పీరియన్స్లో యాడ్ చేసుకోవచ్చు. చాలామంది 6 months ఇంటర్న్షిప్ చేసింటారు, అది మీరు ఎక్స్పీరియన్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంటర్న్షిప్లో చేస్తుంటారు కదా, ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తారు, ఆ డిజిగ్నేషను ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం, పార్ట్ టైం, ఇంటర్న్షిప్, ఫ్రీలాన్స్, కాంట్రాక్ట్, అదర్. ఇప్పుడు చాలా మందికి వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫుల్ టైం కాకుండా కొన్ని కాంట్రాక్ట్ పైన, ఫ్రీలాన్స్ పైన, ఇంటర్న్షిప్ది అలా పార్ట్ టైం చేసింటారు. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ దగ్గర మీరు పార్ట్ టైమా, ఇంటర్న్షిప్ చేశారా, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేశారా, కాంట్రాక్టరా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకున్నా, ఏ లొకేషన్లో కాంట్రాక్ట్ చేశారు, ఏం వర్క్ చేశారు అనేది ఈ విధంగా అడుగుతుంది. సో ఇప్పుడు కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకేం డాక్యుమెంట్స్ ఏం అడగలేదు దీంట్లో. సపోజ్ నేను కాంట్రాక్ట్ కాకుండా ఫుల్ టైం తీసుకున్నాం, ఫుల్ టైం తీసుకున్నా కూడా ఇక్కడ ఏం అడగట్లేదు డాక్యుమెంట్స్. బట్ మీకు వన్స్ జాబ్ ప్లేస్ అయిన తర్వాత మీరైతే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టారు, దాని రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అక్కడ అడుగుతారు. సో ఈ విధంగా ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు ఇక్కడ ఇంటర్న్షిప్ యాడ్ చేసుకొని ఎక్కడ చేశారు, ఎంత టైం చేశారని చెప్పి మీరు ఇక్కడ ఇంటర్న్షిప్లో మీ రోల్స్ ఏంటి, మీ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ ఏం అచీవ్ చేశారనేది మెన్షన్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్లో చాలామందికి నాకు తెలిసి ఏమేమి యాడ్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటా. ఫుల్ టైము, పార్ట్ టైం, ఇంటర్న్షిప్, ఫ్రీలాన్స్ యాడ్ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్లు కూడా మీరు ఏదైనా వర్క్ చేసింటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అదర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవేం కాకుండా వేరే దాంట్లో ఎక్కడైనా వర్క్ చేసింటా మీరు అవి కూడా మెన్షన్ చేసుకోండి వర్క్ ఎక్స్పీరియన్స్లో. ఎందుకంటే మెన్షన్ చేస్తేనే ప్రొఫైల్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఈ సమ్మరీ అనేది ఖచ్చితంగా యాడ్ చేయండి. ఈ సమ్మరీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 100 అనేది మస్ట్ అండ్ షుడ్ అంటే నేను కొన్ని ప్రాంప్ట్ ఇస్తా. నేను బై డిఫాల్ట్గా చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చి నేను యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ మినిమం 100 వర్డ్స్ కాబట్టి నేను కొంచెం ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ చేసింది కాబట్టి ఇక్కడ
సో ఇక్కడ నేను ఆ ప్రాంప్ట్లో ఇక్కడ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని ఇస్తాను చూడండి. డిస్క్రైబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో మీకు తెలియకపోతే ఈ విధంగా చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చి అక్కడ నుంచి కాపీ చేసుకొని ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ కొన్ని వస్తుంది ప్రాంప్ట్లో మీకు. సో ఇక్కడ చూడండి, కొంచెం నేను ఇక్కడ కొంచెం నేను ఆడ ఏదో ఒక మ్యాటర్ కంటెంట్ పెట్టాలి కాబట్టి నేను దానికి సంబంధించింది నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు డెమోలో. మీరు ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఇలా ఈ విధంగా ఇచ్చానండి. సో నా గూగుల్లో అక్కడ ఏదైతే రోల్ ఉందో దానికి సంబంధించింది నేను ఈ విధంగా ఇచ్చాను. ఇంకా మీరు కీ రెస్పాన్సిబిలిటీస్ని ఇలా వస్తాయి, ఇలా ఫిల్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ నేను ఇంకా ఎంటర్ చేస్తున్నా. మీరు ఎడిట్ చేసుకోండి, దాంట్లో ఏదైనా చేంజెస్ ఉంటే ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు చూడు, నాకు 1000 వర్డ్స్ అనేది ఆ విధంగా ఓకే ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తే ఇది ఖచ్చితంగా మీరు ఇవి యాడ్ చేసుకోవాలండి. ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఈ సమ్మరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు యాడ్ చేయకపోతే మీకు ప్రొఫైల్ అనేది ఇన్కంప్లీటెడ్ అని వస్తుంది. నేను సేవ్ చేంజెస్ కొడుతున్నా. సో నేను ఏ విధంగా ప్రాంప్ట్ ఇచ్చాను చూసుకోండి. ఓకే, ఇక్కడ నేను సేవ్ చేంజెస్ కొడుతున్నా. ఈ విధంగా ఇక్కడ చూడండి, నాకు ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్, సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ నేను సేల్స్ ఫోర్ ప్లాట్ఫామ్ డెవలపర్ ఉంది కాబట్టి ఆ సర్టిఫికేషను ఎవరు ఇష్యూ చేశారు దాని డిస్క్రిప్షన్ కూడా రాశాను. సో ఇంకా మీరు ఇక్కడ సపోజ్ ఎడిట్ సర్టిఫికేషన్ చూడండి, ఇంకా ఈ డిస్క్రిప్షన్ కూడా ఇంకా ఎక్కువ రాయొచ్చు. ఇక్కడ 200 వర్డ్స్ లిమిట్ ఇచ్చారు, ఆల్రెడీ 150 వర్డ్స్ అనేది. ఇది కూడా ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ రాయాలి. సో ఎప్పుడు కంప్లీట్ అయింది, సపోజ్ మీరు ఐటీలో కోర్స్ కంప్లీట్ చేస్తారు, ఆ సర్టిఫికేట్ ఇచ్చింటారు కదా, ఆ సర్టిఫికేషన్ మీరు ఆ సర్టిఫికేషన్లో ఏం జాబ్ చేశారు అంటే ఏం కోర్స్ కంప్లీట్ చేశారు, ఏం స్కిల్స్ నేర్చుకునేది మెన్షన్ చేయండి. తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. చాలామంది డౌట్, ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయకూడదు అండి. చాలామంది మేము బీటెక్ కంప్లీట్ చేసాం, మేము మార్క్ లిస్ట్లో అవి సబ్మిట్ చేస్తాం సర్టిఫికేట్ అంటే కాదు, రాంగ్. మీరు ఇది గుర్తుపెట్టుకుని, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఈ సర్టిఫికేట్లో మీరు ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్ అవి చేయకూడదు. మీరు ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసింటే మీకు ఉంటే అవి యాడ్ చేయండి. సో ఇంటర్న్షిప్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్లో యాడ్ చేసుకోవాలి, ఇక్కడ యాడ్ చేయకూడదు. ఇంటర్న్షిప్ ఎవరైతే చేశారో మీరు వర్క్ ఎక్స్పీరియన్స్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ సర్టిఫికేట్లు మీరు ఇంకా ఇక్కడ మన కౌశలం దాంట్లో కోర్సెస్ కంప్లీట్ చేసి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కోర్సెస్ కంప్లీట్ చేసింది, కోర్స్ అనమాట, ట్రైనింగ్ చేసింది. సో దానికి సంబంధించింది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో మీకు ఆల్మోస్ట్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఆల్మోస్ట్ దీని గురించి రెజ్యూమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు లైవ్లో చూపించా. మీకు ఈ వీడియో కానీ జెన్యున్గా అనిపిస్తే ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ బటన్ పైన పాయింట్స్ ఇవ్వండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే ఏదైనా అప్డేట్స్ వస్తే మీరు కామెంట్ చేయండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.